మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామ వందనాలు. 4379వ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి చాపట్ల దేవుడు బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. దావీద్ ఓకే, దావీద్. కదిరి సిద్దుగూరుపల్లి నేటు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అయ్యా పెద్దలందరికీ వందనాలయ్యా. వందనాలు. ఓకే. పరిశుద్ధం నాయనా, మాకెంతో భాగ్యాన్ని నువ్వు కల్పించినావు తండ్రి. మరి ఈ ఉదయకాలమైనా మరి నిన్ను కొనియాడుటలో నీ బిడ్డలందరూ ఎంతో ఉత్సాహంగా లేచి తండ్రి నిన్నెంతో గణపరచుడుకు మరియు నేను నీ బిడ్డలంతా జూమ్ లో పాల్గొంటుండాలంటే ఎంత ధన్యత తండ్రి. ఈ భాగ్యాన్ని కూడా మాకు కల్పించినావు తండ్రి. నీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా బర్నబాసు పాస్టర్ గారు ఎంతో శ్రమ పడి తండ్రి మరి 4079 రోజులు గడుస్తున్న తండ్రి. అయితే ఇంత భాగ్యం కూడా మంచిది తండ్రి. ఇన్ని రోజులు ఏ జూమ్ కూడా నడపలేదు. అయితే దేవుని కార్యము బాగా నడుస్తుంది. సంతోషం తండ్రి. ఇంకా ఎక్కువ పాల్గొని ఈ జూమ్ ఇంకా ముందుకు నడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నేను ఈ కష్ట దినామలో మేము నిన్ను కొనియాడటంలో నిన్ను గణపరచటంలో మాకెంతో భాగ్యం తండ్రి. మరి నేను ఈ ధన్యత ఈ భాగ్యాన్ని మాకందరికి జూములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి నేను పాటలు పాడే బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి నేను వాక్యం చెప్పే బిడ్డను ఆశీర్వదించే తండ్రి. ఆ మాటలు మాకెంతో నేను బాగా ఇంపుగా ఉండుటకు విని దాని హృదయంలో ఉంచుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించి కనికరించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేట బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మనకి ఈ దినం పాట పాడడానికి కేటాయించబడిన రత్నపాల్ గారు ఒక పాట, పల్లవి, 2 చరణాలు లేదా 3 చరణాలు పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరువచ్చిన ప్రియులు దేవుని దాసులు పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా అనే కీర్తన పాడుకుందాం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలములందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలములందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా.
సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా, నీవు ఉండగా మాకు భయము లేదు, పరమ జయశాలి, నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా, నీవు ఉండగా మాకు భయము లేదు, పరమ జయశాలి, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా, సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్నా జాలి హృదయమా, నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్నా జాలి హృదయమా, నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా, నీవు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి, నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా, నీవు ఉండగా మాకు భయము లేదు, పరమ జయశాలి, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా, సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలములందు ప్రకటించెదా. వందనాలు వందనాలు. పాట పాడినటువంటి రత్నబాల గారికి వందనాలు. మరి ఈ దినం వాక్యం అందించడానికి నిర్ణయించబడిన దైవజనులు జైల అబ్రహాం గారు సాక్షి ఉన్నారు. ఆయన ఇంగ్లీష్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి జయకుమారి శాస్త్రి గారు బెంగళూరు నుంచి ఉన్నారు. కాబట్టి అందుకంటే ముందుగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు మన మధ్యన శ్రీనివాస్ NDP అనే సహోదరులు ఉన్నారు. శ్రీనివాస్
ఎన్డిపి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మంచిది, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా, అద్వితీయమైన మీ నామను బట్టి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ యొక్క కృపను బట్టి ప్రార్థన ద్వారా, అదే సమయంలో పాట ద్వారా మీ యొక్క నామనకు ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునట్లుగా కృప చూపించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేకువ కాల పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమను బట్టి దీవించి బలపరిచి నడిపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ యొక్క దాసుడు వాక్యం అందించాలి, బలపరచండి. మీ ఉపదేశం దయచేయండి, మీ వర్తమానం దయచేయండి, మీ మాటలు దయచేయండి, మీ పలుకులు అందించండి. మేలుకరంగా, దీవెనకరంగా, ఉపయోగకరంగా, శ్రేష్కరంగా ఉంచుమని మీ నామకు స్తోత్ర, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ వినగల చెవి, గ్రహించగల మనసు మాకు అనుగ్రహించమని ఈ సమయాన్ని మీ స్వాధీనం ఉంచుకుందరని మా రక్షకుడైన యేసు ప్రభువును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. రైట్. మరి ఇప్పుడు సమయాన్ని దైవజనులు జయల బ్రాహ్మణ అలాగనే జయకుమార్ శాస్త్రి గారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. మన వాక్యాన్ని వాళ్ళు అందిస్తుండగా మనం శ్రద్ధగా మీట్లో ఉండి విందాం. వందనాలన్నా. వెల్కమ్ అన్న. Vandanalu to everybody and good morning to one and all. అందరికీ వందనాలు, అందరికీ శుభోదయం. Once again, we praise and thank God for giving us another bright day. మరొక దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనం స్తుతిద్దాం. Always it is very enlightening when we see God's children the very early morning, even before the birds start chirping. పక్షులు ఇంకా మేల్కొని ఎగరక ముందే ఇలాగున భక్తులతో కూడిక చేసుకోవటము ఎంతో సంతోషకరమైన విషయం. Once again, we thank and praise God for the brethren who could be able to sing that song of praise and pray to God and submit today's morning session into God's holy hand. ఈ దినము ప్రార్థన చేసి అలాగే పాట పాడి ఈ ఉదయకాల కూడికను ప్రభు హస్తాలకు అప్పచెప్పిన సహోదరులకు వందనాలు. Without much introduction, we are going to continue our study about the glory of God. ఉపోద్ఘాతం మరి ఎక్కువ లేకుండగా మనము దేవుని మహిమను గురించి మన ధ్యానమును మనం కొనసాగిద్దాం. The word glory of God is used several times in the whole Bible. దేవుని మహిమ అన్నది ఆ పదము లేఖనాలలో అనేక చోట్ల మనకు కనబడుతుంది. That's where the study starts to understand right from the beginning a few scenes from the Bible in the Old Testament. కొన్ని సంఘటనలలో ఆ దేవుని మహిమ మనకు దేవుడు చూపించాడు పాత నిబంధన పుస్తకంలో. When we see the Old Testament, we call it as the doxa. Doxa is the glory of God. పాత నిబంధన చూసినప్పుడు మనకు డాక్సా అనే పదం గుర్తొస్తుంది. డాక్సా అంటే గనక దేవుని మహిమ అని. As you study very clearly God's word, we could understand the seriousness of different forms of glory of God. మనము పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానించినప్పుడు దేవుని మహిమలో ఉన్న లోతు మనకు బాగా అర్థమవుతుంది. It is very commonly said we are all doing everything for the glory of God, but do we really mean when we see the scenes, it gives fear into our heart and mind and soul? మనము చాలాసార్లు ఏ పని చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేసాము అని మనం అంటూ ఉంటాం. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే గనక అది ఈ పాత నిబంధన కాలంలో దేవుని మహిమ ఎక్కడెక్కడైతే చెప్పబడిందో ఆ ఘటనల దృష్టిలో గనక మనం చూసినట్లయితే మనకు భయం వేస్తుందండి, నిజంగానే మనం దేవుని మహిమ కొరకు ఇవి చేస్తున్నామా అని. Before I show you a few pictures in Ezekiel, I will take you to two important pictures again from the Old Testament. యెహెజ్కేలులో ఉన్న ఒక 2 చిత్రాలను మీకు చూపించే ముందు పాత నిబంధనలో నుండే కొన్ని చిత్రాలను మీకు చూపిస్తాను. Chapter 40 of the book of Exodus, verse 34-35. నిర్గమకాండము 40వ అధ్యాయము
34, 35 వచనాలు. Notice carefully, the writer portrays a beautiful picture there in verse 34 and 35. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలండి. Hmm. చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి లేకుండెను. As you read this passage, you can just imagine the scene which comes to our mind this early morning. మనము ఈ వాక్య భాగమును చదువుతూ ఉండగా ఆ సమయములో అక్కడ జరిగిన సన్నివేశము మనం ఊహించుకోవచ్చు కదండి, ఎట్లా ఉందన్నది. God loves to dwell in his tabernacle. దేవుడు తన ప్రత్యక్షపు గుడారములో నివసించటానికి చాలా ఇష్టపడతాడు. And the book of Exodus is ending like this. నిర్గమకాండము పుస్తకము ఇలాగున ముగుస్తూ ఉన్నది అక్కడ. It's ending with the glory of the Lord filling the tabernacle. అది ఈ నిర్గమకాండ పుస్తకము ఆ ప్రత్యక్షపు గుడారమును దేవుడు తన మహిమ చేత నింపుకొనుట చేత అది ముగిస్తూ ఉన్నది. If you extend your thought in 1 Corinthians chapter 3 verse 16 is the foreshadow of what you see in the church is seen here. మనం ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఆ నిర్గమకాండము 3:16 ఇస్ ఇట్ 3:16 నిర్గమకాండము 3:16లో ఏదైతే చెప్పబడిందో దాని కొనసాగింపుగా ఇది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. Even in Ephesians chapter 2:18 to 22, it's a foreshadow of God or the Lord God who loves to dwell in and among his people through the true church. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో నుండి కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన విశ్వాసులను తన యందు విశ్వసించిన వారి హృదయాలను నింపి లేదా నిండుకొని ఆయన ఆ హృదయాలలో నివసించుట దానికి సారూప్యంగానే ఈ నిర్గమకాండంలో ఉన్న వచనాలు మనకు కనబడతాయి. Let's come to 1 Kings chapter 8. Look at this scene now. మొదటి రాజులు 8వ అధ్యాయంలో ఉన్న ఆ సన్నివేశాన్ని మనం చూద్దామండి ఒకసారి. Chapter 8 8వ అధ్యాయము మొదటి రాజులు verse 10 and 11. 10-11 వచనాలు. 8వ అధ్యాయము 10-11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. Now look at this picture is in the temple. ఇది ఈ సన్నివేశము దేవుని ఆలయంలో జరుగుతున్నది. There we saw the context of the glory of God in the tabernacle. నిర్గమకాండములో దేవుని మహిమ ప్రత్యక్ష గుడారము నింపుట అనేది మనం గమనించాము. But here you see, it came to pass when the priests were come out of the holy place, the cloud filled the house of the Lord, which is the temple. ఇక్కడ 10వ వచనంలో మొదటి రాజులు 8:10లో మనం చూసినట్లయితే యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను అన్నట్లుగా చూస్తున్నాం. Verse 9 is telling when the Lord made a covenant with the children of Israel. 9వ వచనం చెబుతూ ఉన్నదండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా. When they obeyed the word of God, the law of God, the command of God, and when they kept the covenant, immediately you see the glory of the Lord fill the house of the Lord. ఇక్కడ దేవుని మాటను వారు విని దేవుని మాటను వారు స్వీకరించినప్పుడు దేవుడు వారితో నిబంధన చేసుకొని ఆ మందిరమునంతా కూడా ఆయన నింపినట్లుగా మనం చూస్తున్నాం. తనతో తాను నింపుకున్నట్లుగా చూస్తున్నాం. Definitely we agree that God's presence is everywhere, no doubt about it. దేవుని సన్నిధి ప్రతి ఒక్క చోట ఉన్నదండి, దాంట్లో అనుమానం లేదు.
But one more thing is very important, which we see in these passages, is God, in fact, lived in the temple, but God's presence and his power should be manifested in a special way in the temple. That's different. దేవుడు సర్వాంతర్యామి, అంటే అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉన్నది. కానీ దేవుని మందిరములో ఆయన నివసించుట, దేవుని మందిరంలో ఆయన తన మహిమను కనపరుచుట, అది చాలా ప్రత్యేకమైనది. That is why you see in the same chapter, verse 27. అక్కడే 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. Hmm. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. Hmm. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? But 23 is telling, walk before thee with all thy heart. 23వ వచనం అంటుందండి, యెహోవా ఇశ్రాయేలు దేవ, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకుని నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. Those who keepeth the covenant and mercy with thy servant, that walk before thee with all their heart. That's the condition. నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవు. అంటే నిబంధనను నెరవేర్చే ఎప్పుడు? Now notice very carefully, the law of God, that's the glory of God, his presence, his power and his holiness is inevitable every time we talk about him. దేవుని మహిమ లేదా దేవుని ధర్మశాస్త్రము, దేవుని విషయాలు అవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు దేవుని మహిమ వాటిల్లో నిక్షిప్తమై ఉంటుందండి. అది నిర్వివాదమైన అంశము. So what is the main truth for us to understand in the Old Testament is, when does the glory of the Lord go out? When does it come in and why? ఒకటి మనము పాత నిబంధన గ్రంథములో నుండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మహిమ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, వాటికి కారణాలేంటి? Chapter 10 verse 4, Ezekiel. యెహెజ్కేలు 10వ అధ్యాయము 4వ వచనం. The glory of the Lord went up from the cherub, and notice carefully, the writer says, and stood over the threshold of the house. House was filled with the cloud, and the court was full of the brightness of the Lord's glory. Chapter and verse, brother. Chapter 10 verse 4. యెహెజ్కేలు 10వ అధ్యాయము 4వ వచనం అండి. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. So if you notice very carefully, chapter 10, chapter 11, from 8 to 11, we're going to concentrate on few important verses. Why? Because the departure of God's glory and presence from the temple of God is out now. యెహెజ్కేలు 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయములలో నుండి కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చూసుకుందాము. దేవుని మహిమ మందిరమును విడిచిపెట్టిపోయే విషయం ఇక్కడ వ్రాయబడి ఉంది. And always when you talk about the glory of God, you can always notice the cherubim, the cherubs are around. దేవుని మందిరమును గనక మనం గమనించినట్లయితే కెరూబులు ఎప్పుడు ఆయన చుట్టూ ఉన్నట్లుగా చూస్తాం మనం. Always you see these two forms of angelic hosts are always around. ఈ పరిశుద్ధ దేవదూతలకు సంబంధించిన 2 రూపాలు ఎప్పుడు కూడా మందిరంలో ఉన్నట్లు మనం చూస్తాం. Couple of days ago or weeks ago, we saw in the seraphim in this chapter 6 of Isaiah. యెషయా 6వ అధ్యాయములో సెరాపులు అని మనం చూసాం. Yes, seraphim's main office, what is their work? సెరాపులు వారి యొక్క కార్యాలయం ఏంటి, వారి పని ఏంటి? They are burning purification and preparing the minister for the ministry. వారు అగ్నితో
పరిచారకుణ్ణి తయారు చేస్తూ పరిచర్యకు ఆయనను సిద్ధపరుస్తారు. What is the work of the cherubim? కెరూబుల యొక్క పనేంటి? Burning judgment, reminding the people of God of the judgment of God. ఆ ఆ తీర్పును ప్రజలకు గుర్తుకు చేస్తూ ఉంటారు వాళ్ళు. Here also you can see what happened and where was the cloud moving? ఇక్కడ కూడా ఆ మేఘము ఎక్కడికి కదులుతుందండి? అది ఎటువైపు కదులుతుంది? The glory of God makes us realize about the presence and the power of God. Both are important. దేవుని మహిమ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తిని రెండింటిని చూపిస్తుంది. రెండు కూడా ముఖ్యమైన విషయాలు అవి. Notice carefully in verse 4 of 10, the glory of the Lord went up from the cherub and stood over the threshold of the house. యెహెజ్కేలు 4వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, నీవు ఇస్ ఇట్ 4? 4, correct, 10:4. 10:4. ఆ యెహెజ్కేలు 10:4 మనం గమనించినట్లయితే, యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను అని వ్రాయబడి ఉంది. Now you read chapter 11 verse 23, what happened? 11:23 చదువుకుందామండి. అక్కడ ఏమైందో చూద్దాం ఒకసారి. The glory of the Lord went up in the midst of the city, stood upon the mountain which is on the east side of the city. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండపైగా నిలిచెను. This is a prophetical book. ఇది ప్రవక్త గ్రంథం అండి ఇది. So prophetically, what is the writer trying to tell now? ఇక్కడ ప్రవచనాపూర్వకముగా ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడు? God's glory departed from Jerusalem and stopped at the Mount Olives. దేవుని మహిమ యెరూషలేమును విడిచి ఒలీవ కొండ దగ్గర నిలిచింది. Thereon, only in 43rd chapter, we're going to see about his eternal kingdom and his eternal glory. ఆ తర్వాత 43వ అధ్యాయంలో మాత్రమే ఆయన నిత్య రాజ్యము, నిత్య మహిమను మనము చూస్తాం. Now, for the rest of the time, we're going to concentrate on what happened in these chapters. ప్రస్తుతానికి మనకున్న సమయంలో ఈ అధ్యాయాలలో ఏం జరిగిందో మనం దాన్ని చూద్దాం. In 1 Samuel chapter 4 verse 4, we read, God dwelt between the two cherubim in the most high place. అత్యున్నత స్థలములలో 2 కెరూబుల మధ్య ఆయన నివసించాడని మొదటి సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతుంది. But here you see in chapter 10 verse 4, ఇక్కడ 10:4లో ఏం కనబడుతుంది మనకు? the glory of the Lord went up from the cherub and stood over the threshold of the house. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను అని వ్రాయబడి ఉంది. Now let's come to chapter 8 to see exactly what happened. 8వ అధ్యాయానికి వద్దాము. అక్కడ అసలు ఏం జరిగింది అసలుగా మనకు కనబడుతుంది. God is showing the picture of a judgment which is going to come through this prophet Ezekiel. యెహెజ్కేలు అను ప్రవక్త ద్వారా రాబోవు తీర్పును ఇక్కడ చెబుతూ ఉన్నాడు దేవుడు. And that is very important for us as believers to understand. Even today, the presence of God, the power of God is many times, although he is present within us, but the power is not executed. ఇది చదివితే ఆయన మనలో నివసిస్తూ ఉన్నా కూడా ఆయన శక్తి పని చేయటం లేదు అని మనకు అర్థమవుతుంది. The historical background here for us to understand is Ezekiel was a prophet during the Babylonian exile. బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ఆయన ప్రవక్తగా ఆ కాలంలో ఉండినాడని మనకు అర్థమవుతుంది. He was ministering to the Israelites who were taken away from Jerusalem. యెరూషలేము నుండి తీసుకొని పోబడిన ఇశ్రాయేలీలలో ఒకడుగా ఆయన ఉన్నాడు. Despite of their physical separation, but still from the temple, they are physically separated from the temple. Many continued in rebellion, idolatry, even as Jerusalem itself faced its own destruction. చాలా చాలా కఠినమైన పరిస్థితులు, చాలా తీర్పుతో కూడుకున్న పరిస్థితులు, శిక్షతో కూడుకున్న పరిస్థితులు ఉన్నా కూడా
ఇశ్రాయేలీయులలో చాలా మంది పాపములోనే కొనసాగారు. So God is bringing a vision to Ezekiel in chapter 8 to show him that in the vision what happened in the temple in Jerusalem. యెరూషలేములో ఏమి జరిగింది అన్న దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని యెహెజ్కేలుకు చూపించాడు దేవుడు. Now look at that, verse 1. 8వ అధ్యాయం మొదటి వచనం Please read చదువుదామండి. that. Yeah. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. Who are all present? Let's get the context now. Who are all present there? ఇక్కడ సందర్భాన్ని మనం అర్థం చేసుకుందామండి. అక్కడంతా ఎవరెవరు ఉన్నారు అక్కడ? I sat, they're talking about Ezekiel, he sat in the house and the elders of the Judah sat before me. యెహెజ్కేలు ఆయన ఇంట్లో ఆయన కూర్చుని ఉండగా యూదా పెద్దలు ఆయన ఎదుట కూర్చున్నారట. And God is speaking to them now. దేవుడు ఆ వారితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. The most important here in the scene, when we come to verse 4, notice that verse 4. ముఖ్యమైనది 4వ వచనంలో మనకు కనబడుతుంది. అంతటా Behold, లోయలో yeah. నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం అచ్చట కనపడెను. The glory of God of Israel was there according to the vision I saw in the plain. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం అచ్చట కనబడెను. So quickly, within this limited time, you're going to see 4 important aspects of what happened. మనకున్న కొద్ది సమయంలో 4 విషయాలను మనం చూసుకుందాం. We are not going to look into the prophetic, but we're going to look into the spiritual background and edification for us today morning. ఇక్కడ ప్రవచన సంబంధమైన విషయాలు మనం చూసుకోవడం లేదు కానీ మన ఆత్మీయ అభివృద్ధికి సంబంధించిన విషయాలను మనం చూసుకుందాం. The historical and the spiritual, both aspects we're going to cover now. చారిత్రాత్మకమైనవి, చరిత్ర సంబంధమైనవి, అలాగే ఆత్మ సంబంధమైనవి 2 విషయాలను మనం చూసుకుందాం. Notice carefully in verse 5 and 6, what do you see there? 5, 6 వచనాలను జాగ్రత్తగా గమనిద్దాం. అక్కడ మనకేం కనబడుతుంది? Some kind of sin has taken place. What is that? Is that serious? ఒక రకమైన పాపం అక్కడ జరిగింది. అది తీవ్రమైనదా? Please read verse 5 and 6, brother. 5, 6 వచనాలు చదువుకుందామండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషం పుట్టించు ఈ విగ్రహము కనపడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూస్తున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హే కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హే క్రియలు చూచెదవు. So notice carefully, Ezekiel sees an idol at the entrance of the temple. జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు మరి బలిపీఠపు గుమ్మం ఎదుట ఒక విగ్రహాన్ని చూసినట్లు మనం గమనిస్తున్నాం. Through the vision, God is showing, look at that, Ezekiel, come on, see that, what's happening there? చూడు యెహెజ్కేలు, చూడు అక్కడ ఏం జరుగుతుందో చూడు అని యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు దేవుడు. Look at the very entrance of the temple. అక్కడ అసలు ప్రవేశ ద్వారము, ఆలయం యొక్క ప్రవేశ ద్వారం ఎదుటే అది కనబడుతుంది మనం. Oh, he is telling that the image of jealousy in the entry. ఇక్కడ Verse 5. హేయకృత్యములు అని తెలుగులో ఉన్నదండి. ఆ హేయకృత్యములు కనబడుతున్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Notice carefully, idol means it's not only having an idol image. Here he's talking about the idol of jealousy. ఇక్కడ హేయకృత్యములు అని కనబడుతున్నాయి కదండి. ఇక్కడ అసూయ అన్న హేయకృత్యం కనబడుతుందిట. And God is showing it very clearly and is making him understand this represents the act of idolatry that directly competes with God's righteous worship. దేవుని నీతిపూర్వకమైన ఆరాధనతో ఈ హేయకృత్యములు పోటీ పడుతూ ఉన్నాయండి. Then you see in 7th verse, and he brought me to the door of the court. ఇక్కడ 7వ వచనములో అప్పుడు ఆవరణ ద్వారము దగ్గరనున్న ఆయనను దింపగా గోడలో సందు ఒకటి నాకు కనబడును అని ఉంది. So Ezekiel is brought to the second scene now.
ఇక్కడ హెచ్కేలు రెండవ సన్నివేశానికి తీసుకొని రాబడ్డాడు. And the Lord is telling, look at that second scene now. ప్రభు అంటూ ఉన్నాడు, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు ఈ రెండవ సన్నివేశాన్ని పట్ల చూడు అంటున్నాడు. There is a hidden chamber. ఇక్కడ ఒక ద్వారము, గోడ సందు ఉన్నది. Verse 8 is telling, I digged in the wall, behold a door. ఈ 8వ వచనములో, నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవు ఇయ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనపడెను. And verse 10, I went in and saw, what did he see? 10వ వచనంలో నేను లోపలికి పోయి చూచితిని ఉంది. ఏం చూశాడు ఆయన? And then he sees creeping things, abominable beasts, all the idols of the house of Israel portrayed upon the wall around. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ వ్రాయబడినట్టు కనపడెను. Now look at this. What is this scene? ఇక్కడ ఏంటి ఆ సన్నివేశాన్ని మనం గమనిద్దాం. The hidden chamber here, who are there? The elders secretly are worshipping the images of animals and creeping things, symbolizing hypocrisy and false worship. ఇక్కడ గోడకు కన్నము అనేది మనం చూస్తూ ఉన్నాం కదండి. ఏంటి ఆ కన్నము? ఇక్కడ ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు చేసే ఆ హేయమైన కార్యాలు, చేసే ఆ చెడ్డ పనులు మనకు కనబడతా ఉన్నాయి. Though outwardly they appear faithful, but inwardly they are corrupted. బయట వైపు నుంచి వాళ్ళు ఏదో చాలా నమ్మకంగా కనపడినా కూడా లోపల వైపు నుండి వాళ్ళంతా చెడుగుతో నిండుకున్నవారు. How important it is for God. God will not compromise on idolatry. దేవుడు విగ్రహారాధన విషయంలో ఏమాత్రం రాజీ పడేవాడు కాడు. The glory of God should be sitting between the cherubs. కెరూబుల మధ్యన దేవుని మహిమ ఉండాలి. But where is it now? కానీ అది ఇప్పుడు ఎక్కడుంది? Why it is not so? ఎందుకు ఆ లాగున జరిగింది? The idol of jealousy. ఈ విగ్రహము ఏంటా విగ్రహము? అసూయ అనే విగ్రహాన్ని బట్టి. Number 2, the secret idolatry by elders. రెండవది రహస్య విగ్రహారాధన, పెద్దలు చేస్తున్న రహస్య విగ్రహారాధన. So whenever the leaders contradict the word of God, the truth of God, definitely God suspends the glory. పెద్దలు ఎప్పుడైనా గాని దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే దేవుని మహిమ వారిలో నుండి అక్కడ నుండి తీసివేయబడుతుంది. The joy of the Lord will go, but not the salvation will be lost, as we see in the life of David. దేవుడు మనకిచ్చే ఆనందం తీసివేయబడుతుంది, దేవుడిచ్చే రక్షణ తీసివేయబడదు. Oh, my dear believers in Christ, Satan wants to rob the joy in many forms. నా ప్రియమైన సహోదర సహోదరులారా, సాతాను ఆ దేవుడు మనకిచ్చే ఆనందాన్ని దొంగిలించటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. What we see in verse 14 now, 14వ వచనంలో మనం ఏం చూస్తాం ఇప్పుడు? you can see the weeping for Tammuz. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఉన్న ఉత్తరపు Look at ద్వారము the దగ్గర third నన్ను scene. దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచితిని. ఏడ్చుట, ఇది 3వ సన్నివేశం. Women are seen mourning for whom? The Babylonian god Tammuz. స్త్రీలు ఎవరి గురించి ఏడుస్తూ ఉన్నారు? బబులోను దేవత అయిన తమ్మూజును గురించి ఏడుస్తూ ఉన్నారు. Because this is a fertility god. ఈయన మరి గర్భానికి సంబంధించిన దేవుడు. This is a pagan practice which is still existing. ఇది అన్య మతాచారము ఇంకా అప్పటికి ఉన్నది. Note very carefully, in the beginning we read, whenever God makes the love covenant and when the people of God obey, the glory of God will be revealed. దేవుని మాటను ప్రజలు విని దేవునితో వారు నిబంధన చేసుకున్నప్పుడు దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడినట్లు మనం చూస్తాం. So thirdly, we see this one is another kind of idol worship, another form which is called paganism. ఈ మూడవది మనము చూస్తున్నాము, మూడవ రకమైన విగ్రహారాధన. అది ఆచారాలను,
పితృపారంపర్యమైన ఆచారాలను లేదా అన్యజనుల ఆచారాలను ఆచరించటం. So what happens even in today's world is many kinds of celebrations has come into the church and brought catastrophe to the very presence and the power of God. చాలా రకమైన ఆహ్, వేడుకలు, పండుగలు సంఘాల్లోకి ప్రవేశించి సంఘాలను నాశనంలోకి నడిపిస్తున్నాయి. We know very well that even this Christmas, which we recently we've seen every year, we see that how paganistic it is. But many Christians are fallen into prey to this because of the commercial world, the media world, and Satan's world. ఈ క్రిస్మస్ పండుగను కూడా మనం గమనించినట్లయితే ఇది అన్యజనులు ఆచరించే పండుగ. ఈ మీడియాను బట్టి, ఈ వ్యాపార వర్గాలను బట్టి చాలా మంది పడిపోతున్నారంటే చాలా మంది వాటికి ఆకర్షితులై పడిపోతున్నారు. Notice carefully. One more thing I'm going to show you very clearly in verse 16, 15 and 16. 15, 16 వచనాల్లో మనం మరొక విషయం గమనించాలి. Ah, అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హే కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనపడ్రి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. fourth one is what? నాలుగవ విగ్రహారాధన Worshiping ఏంటండి? sun god. ఎవరైతే ఆ సూర్యునికి నమస్కారం చేయుట అన్నది. My dear believers in Christ, notice very carefully. ప్రభువునందు తోటి విశ్వాసులారా దయచేసి గమనించండి. Constantine, he in his regime, he made the 25th December the sun god as a celebration, and therefore he mixed that with today's what is called as Christmas. How sad it is. కాన్స్టంటైన్ అనే ఆయన ఈ 25వ డిసెంబరు ఆ తారీఖును, ఆ దినాన్ని ఈ సూర్యుని పండుగగా చేసి ఈ క్రిస్మస్ తో కలిపేశాడండి. How sad it is today to see that it is a worship of sun god. ఎంత విచారకరమైన విషయం అండి. ఈ 25వ డిసెంబరు అది సూర్యుని ఆరాధన దినంగా ఉంది. Look at this. What is Ezekiel is talking about this? ఇక్కడ యెహెజ్కేలు దేని గురించి మాట్లాడుతున్నాడో గమనించండి. The fourth sin they committed is worshipping the sun god. 4వ పాపము వారు చేసింది దేవుని సూర్యుని నమస్కరించి ఆరాధించటం. Now 4 things we have seen today morning. 4 విషయాలను మనము ఈ ఉదయకాలం చూసుకున్నాం. The idol of jealousy, అసూయ అనే విగ్రహారాధన, the secret idolatry by the elders, పెద్దలు చేస్తూ ఉన్న రహస్య విగ్రహారాధన, and weeping for Tammuz, which reminds us about a Babylonian worship and a paganism. బబులోను ఆరాధన, అలాగే అన్యజనులు చేసే ఆచారాలు, వాటిని మరి దానికి సంబంధించిన పాపము లేదా విగ్రహారాధన, అది 3వది. And the total rejection of God's presence and authority because of the sun god worship. సూర్యునికి నమస్కరించి ఆరాధించుట వలన దేవుని పరిపూర్ణంగా విసర్జించుట అన్నది 4వది. Now some might think that, so what? Now what happened now? కొందరు అడగవచ్చు, సరే ఇవన్నీ జరిగినాయి, సో ఇప్పుడు ఏంటి అని. Now notice carefully chapter 10. ఇప్పుడు 10వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. Verse 18 and 19. 18, 19 వచనాలు. Ah. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా. See that what happened now? ఇప్పుడు ఏమైందండి? Notice that. Yes, కెరూబులు రెక్కలు చాచి నేను చూస్తుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. Oh, how sad to see the glory of God left. ఎంత విచారకరమైన విషయం అండి. దేవుని మహిమ విడిచిపోయినట్లుగా చూస్తాం. How important, how it left, gradually it left, not suddenly.
ఎలాగున విడిచిపెట్టి పోయిందండి ఆ మహిమ? మెల్లగా విడిచిపెట్టిపోయింది. ఉన్నట్టుండిగా విడిచిపెట్టిపోలా. God's glory first left the most holy place and moved to the entrance of the temple. Verse 4, we saw that. దేవుని మహిమ మొదటగా అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఆలయం యొక్క గుమ్మము వద్దకు వచ్చింది. Then we see in verse 18, chapter 10, verse 18, it rested upon the cherubim throne chariot. 10వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పై తట్టున నిలువగా అని మనం చూస్తున్నాం. Then in 19, what happened? The cherubim moved from the glory of God to the east gate of the temple. 19వ వచనంలో మనం ఏం చూస్తున్నాము? కెరూబులు మరి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా అని మనం చూస్తున్నాం. And finally, you see, departed from the temple area altogether. ఆఖరుగా ఏం జరుగుతుందండి? దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. అంటే ఆలయాన్ని విడిచిపెట్టిపోయినట్లు మనం చూస్తాం. Finally, the divine glory left the city of Jerusalem and rested on Mount Olives. ఆఖరుగా దేవుని మందిరమును దేవుని మహిమ వీడి ఒలీవల కొండ మీద నిలిచినట్లు మనం చూస్తాం. My dear believers in Christ, how important it is today morning to understand this. ఇది ఎంత ప్రాముఖ్యంగా ఏందండి? మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి ఇది. The glory of God left the temple because of God's people, leaders, and their traditional sins. దేవుని మహిమ యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. అక్కడున్న నాయకులను బట్టి, వారు చేస్తూ ఉన్న సాంప్రదాయ సంబంధమైన పాపములను బట్టి. Satan, worldliness, all these things should be very carefully and seriously taken care of. సాతాను యొక్క ఈ లోకపు పాపములు అవన్నీ కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి. That's why Apostle Paul in 1 Corinthians chapter 14 is emphasizing on the manifestation of the Holy Spirit. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలు దీని గురించి ఆయన నొక్కి వక్కాడి నుంచి చెప్తూ ఉన్నాడు. And he reminds us about how important it is for us to understand the gravity of idolatry, the hypocrisy in worship, the defilement in the sacred place, and the jealousy that is God's jealousy over his own people whom he possesses. అసూయ సంబంధమైన పాపము, ఆ తర్వాత విగ్రహారాధనకు సంబంధించిన ఆ పాపము, తర్వాత లోపల అంటే పెద్దలు వారి లోపల పెట్టుకున్న అపవిత్రతతో కూడుకున్న ఆ పాపము, ఆ విగ్రహారాధన, ఆ తర్వాత సూర్య నమస్కారము చేయటము, అన్య ఆచారాలను పాటించటము, ఇవన్నీ కూడా చాలా హేయమైన విషయాలు. My dear believers in Christ, now what is the question for us? ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, మన ముందున్న ప్రశ్న ఏంటి? Do I have the power of God? దేవుని శక్తి నాలో ఉన్నదా? You may say that, yes, I have the Holy Spirit, I have the presence of God. Do we have the power of God? మనం అనవచ్చు, ఇదిగో నాలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అన్నది సంతోషం. కానీ దేవుని శక్తి నీలో ఉన్నదా? Why do we not see the power of God in our ministries? మన పరిచర్యలలో దేవుని శక్తిని మనం ఎందుకు చూపించలేకపోతూ ఉన్నాం? Now I'm taking you to the picture for us to teach something important in Hebrews chapter 12. హెబ్రీ 12వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాన్ని మనం చూసుకుందాం. God is warning his people, and this is how he's warning his people. Look at the same three stages we're seeing here now. హెబ్రీ 12వ అధ్యాయంలో ఆయన తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా 3 దశలుగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టు చూస్తాం. Let's see chapter 12 verse 3. 12వ అధ్యాయం 3వ వచనం చూసుకుందామండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. Verse 4. 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంత ఇంకా దానిని ఎదిరింపలేదు. Do not strive against sin. ఇక్కడ మీరు పాపముతో రక్తము కారునంతగా పోరాడలేదు, ఇంకా దాన్ని ఎదిరించలేదు అంటున్నాడు దేవుడు. Now we are going to read a most important verse about God's warning signals. ఇక్కడ దేవుడు చేసే ఆ హెచ్చరిక ఆ సూచనలు ఉంటాయి కదండి, ఆ సూచనలు మనం చూద్దాం ఒకసారి. Why we need to read this passage?
ఈ వాక్య భాగాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? Look at 10th verse, then we'll come to 5th and 6th verse. Look at 10th verse. 10వ వచనం మనం చూసుకుందామండి. దాని తర్వాత 5, 6 వచనాలు మనం చూసుకుందాము. వారు కొన్ని దినం సార్ 12 చాప్టర్ 12 వర్స్ 10 రైట్? Correct. యాహ్! హెబ్రీ 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నానండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. What is the goal and objective of God? దేవుని యొక్క గురి, దేవుని యొక్క ఉద్దేశము ఏంటి? Partakers of his holiness. పరిశుద్ధతలో ఎవరి పరిశుద్ధత? దేవుని పరిశుద్ధతలో పాలు పొందుట. We are as children, we belong to him, we are sharing the nature of God, we must be partakers of his holiness. How is it possible? మనము ఆయన పిల్లలము, మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలసిన వారము. అది ఎలాగు సాధ్యము? That is where we have to read carefully verse 5 and 6. ఇక్కడ మనము జాగ్రత్తగా 5, 6 వచనాలు మనం చూసుకోవాలి. Just read it. ఇప్పుడు చదువుకుందామండి 5, 6 వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. Now notice he is using, here is the writer in the book of Hebrews is using 3 important words. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 3 పదాలను వాడుతూ ఉన్నాడు. Note that word very carefully. ఆ పదాలను మనము రాసుకుందాం జాగ్రత్తగా. My dear believers and guys, this is the verse, key verse in me and in the ministry in which I involve. It always brings fear to my heart. ఈ పదాలు మన పరిచర్యలో మనము జాగ్రత్తగా పరిచర్య కోణంలో చూసినట్లయితే నా మట్టుకు నాకైతే భయాన్ని కలిగిస్తుంది. Look at the first word. మొదటి పదాన్ని గమనిద్దాం. Nor faint when thou art rebuked. Look at the first word, rebuked of God. Which 4th verse now, I brother? think I don't know how it is mixed up in Telugu Bible. You can see 3 words there: rebuke, chasten, scourge. ఇక్కడ మనము హెబ్రీలో మనము ఇంతవరకు చదువుకున్న వచనాలన్నింటిలో కూడా గద్దించుట అనేది మనకు కనబడుతుంది కదండి. Okay. Next is chasten. What is that? Chasten, verse 6. 6వ వచనములో శిక్షించుట లేదా దండించుట అనేది మనకు కనబడుతుంది. Okay. Next is scourge. మూడవది స్కర్జ్ అనే పదము. ఆ పదము You read verse 6, I'll find out. You read that verse 6. తృణీకారం అనుకుంటున్నాను నేనైతే. మనకు శిక్ష, తృణీకారము, గద్దింపు ఈ 3 పదాలు కూడా 5, 6 వచనాల్లో మనకు కనబడతాయండి. These are not same words. These are 3 different words talking about the degrees of God's intervention. ఈ 3 పదాలు కూడా ఒకటే పదం కాదు, ఒకటే అర్థాన్నిచ్చే పదాలు కాదు. ఈ 3 కూడా వేరు అర్థాన్నిచ్చే పదాలు. దేవుడు కలుగజేసుకునే విధానంలో 3 దశలుగా కలుగజేసుకుంటాడు అని మనకు తెలియజేసే పదాలు ఇవి. My dear believers and guys, notice very carefully, when God is intervening in our life, the number 1 thing he does is rebuke. దేవుడు మన జీవితాలలో ఆయన కలుగజేసుకుంటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడంటే గద్దింపు లేదా గద్దిస్తాడు. Oh, Peter, he said, "Get thee behind me, Satan," because he doesn't wanted Jesus to accomplish God's, the Father's plan for him. పేతురును గద్దించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, సాతానా నా వెనుకకు పొమ్ము అని. ఎందుకని గద్దించాడు? పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమానికి అడ్డుపడుతున్నాడు కాబట్టి. What did Peter do? పేతురు ఏం చేశాడు? Oh God, where do I go now? ప్రభువా నేను ఎక్కడికి పోవాలి అని అడిగాడు. What did Judas Iscariot do? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? He took it as an insult and finally he ended up his life. దాన్ని అవమానముగా భావించి ఆఖరుగా ఉరి వేసుకున్నాడు. Now read that verse 5.
5వ వచనం చదువుకుందామండి. My son, despise not the chastening of the Lord, nor faint when thou art rebuked. Do not faint, do not become weary, do not become angry, do not do anything when the Lord is rebuking. Just obey. నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. The number one is he rebukes. That's an oral, a verbal warning. మొట్టమొదటి దశ ఏంటి అంటే గనక గద్దింపు. అది నోటితో చేసేది. Even in school, would we give lot of verbal warnings before we give written warning letter? పాఠశాలలో కూడా ఏం జరుగుతుందండి, నోటితో చాలా గద్దిస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు, తర్వాత రాతపూర్వకంగా వాటిని ముందర పెడతారు. Oh, here you can see the first stage of intervention in a believer's life, as apostle, as the writer is beautifully explaining here, it is verbal warning. ఇక్కడ నోటితో ఇచ్చే హెచ్చరిక. Then verse 6, you see the next term called chastening. ఇక్కడ శిక్షించుట రెండవ పదం. This is about the emotional warning. ఇది He is disturbed inside his heart, fear, worry, doubt. 3 things takes place. ఇది మానసికంగా దేవుడు గద్దించేదండి. మనసును ఆయన గద్దించేది, మనసును కట్టడి చేయడానికి చేసే ప్రయత్నం. So how do we know there is an emotional warning? First warning is given. If you don't take heed of it, God gives a second warning within your emotions. మొదటి హెచ్చరిక లేదా మొదటి విషయం ఏంటంటే ఆయన నోటితో గద్దిస్తాడు. రెండో విషయం ఏంటంటే మనకు ఏవైతే మన మానసిక భావాలు ఉన్నాయో, ఎమోషన్స్ ఉన్నాయో, వాటితో ఆయన గద్దిస్తాడు. 3 things will take place. 3 విషయాలు జరుగుతాయండి. Fear comes, భయం వేస్తుంది, worry comes, ఆందోళన కలుగుతుంది, doubt comes. అనుమానము కలుగుతుంది. These are all warning signals for us. ఇవన్నీ కూడా మనల్ని హెచ్చరించడానికి సూచనలు. Now comes the third stage. Still this believer has not corrected himself or she has not corrected herself. ఇక్కడ ఇప్పుడు ఇంకా 3వ స్టేజ్ వస్తుందండి. ఆ 3వ స్టేజ్ ఏంటి అంటే she has not corrected himself herself, then he scourges. ఆ వ్యక్తి ఇంకా కూడా తనను తాను మార్చుకోలేదు. అప్పుడు ఈ 3వ దశకు వస్తాడు. Scourge means he will take the whip. ఈ 3వ దశ శిక్ష. మొదటిది గద్దింపు, రెండవది తృణీకారము, 3వది శిక్ష. That is taking the whip and physical interaction. Notice carefully. ఇక్కడ బెత్తాన్ని తీసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బాహ్య సంబంధమైన దశలోకి వచ్చేసాడు. Oh, you all must be wondering that, is it really true? It really happens? It sounds very interesting, you may be thinking. అది నిజంగా జరుగుతుందా అండి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉందే అనిపిస్తుంది మీకు. Now the last few minutes are in front of me. I'll give you one beautiful picture of Old Testament. All the 3 things, you see this now. నేను ఒక మంచి సన్నివేశాన్ని పాత నిబంధన గ్రంథంలో మీ ముందుకు తీసుకొని వస్తానండి. ఈ 3 విషయాలు కూడా అక్కడ మనం చూడగలం. 2 Chronicles chapter 16. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. Some more minutes. Listen very carefully, patiently. You're going to see a beautiful picture here. రెండవ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము దయచేసి జాగ్రత్తగా వినండి. అక్కడ మనకు ఒక మంచి రమ్యమైన దృశ్యం కనబడుతుంది. The end of Asa's reign. ఆసా రాజ్యం యొక్క ఆఖరు దినాలు. Now notice very carefully what happened here during this time. ఈ సమయంలో ఏం జరిగిందో గమనిద్దాం జాగ్రత్తగా. Asa did lot of reformations. ఆసా ఎన్నో మార్పులను తీసుకొని వచ్చాడు. But you look at verse 2. రెండవ వచనం గమనించినట్లయితే, Asa brought out the silver and gold out of the treasure of house of the Lord, which was not correct. ఆసా యెహోవా మందిరమునందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, అంటే దేవుని మందిరంలోంచి బయటికి తీసుకొచ్చాడు. Now notice verse 7. 7వ వచనం చూసుకుందాము.
ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ Ah, దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా ah, రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. ah. Now we saw 3 stages in the book of Hebrews. హెబ్రీలో 3 దశలను మనం చూసాము. Number 1, మొదటిది rebuke. గద్దింపు. Number 2, రెండవది chasten. తృణీకారము. Number 3, మూడవది scourge or taking the way physically involving. శిక్ష లేదా బెత్తము తీసుకోవటము. Now notice carefully here what happened. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? He rebuked him, which means he rejected. ఇక్కడ దేవుడు ఆయనను గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాము. Because you didn't rely on the Lord. Verse 7 is clearly telling, because thou hast relied on the king of Israel, king of Syria, you did not rely on the Lord thy God. Therefore, the host of the king of Syria is escaped out of thy hand. 7వ వచనంలో మరి ఆ దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. Oh, how sad to see this. ఎంత విచారకరం అండి ఇది చూడడానికి. Do you think Asa learnt a lesson? ఆసా అక్కడ పాఠం నేర్చుకున్నాడని మీరు అనుకుంటున్నారా? Not at all. ఇంకా అసలు పాఠం నేర్చుకోలేదు. Now look at verse 9 and 10. ఇప్పుడు 9-10 వచనాలు చూసుకుందాం. Hmm. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుక యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ Hmm. విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. Hmm. Verse 10. You see that? 10 I'm done with it. No, notice very carefully. What did he do? Asa was wroth. What is wroth? He became emotionally disturbed. ఇక్కడ ఆస మరి చాలా బలహీనుడైపోయినట్లుగా మనం చూస్తామండి. Emotionally is disturbed now. ఇప్పుడు ఆయనకు కోపం కలిగింది, రౌద్రం కలిగింది. This is the ఎమోషనల్ గా చాలా second interaction of God noticing it. ఇక్కడ ఆసా విషయంలో 2వ దశకు దేవుడు ఆయనను కలుగజేసుకోవడానికి వచ్చాడు. Notice very carefully, when you don't correct, a believer doesn't correct himself or herself in the first stage, he will go to the second stage now. మొదటి దశలో గనక ఒక విశ్వాసి తనను తాను మార్చుకోలేకపోతే ఆయన 2వ దశకు చేరుకుంటాడు. Oh, here Asa did some grave mistake. ఇక్కడ ఆస చాలా పెద్ద తప్పు చేసినట్లు చూస్తాం. He wrought with the seer and he put him in the prison house. ఆయన మరి ఆసాను బంధించినట్లు మనం గమనిస్తాం. And he persecuted the prophet of God. దేవుని ప్రవక్తను చాలా హింసించినట్లు చూస్తాం. Second stage he crossed again. 2వ దశ మళ్ళీ తప్పాడు. And now he is moving to the third stage, he is going to end now. ఇప్పుడు 3వ దశకు చేరి వచ్చాడు. అదే అంతం ఇంకా. My dear believers, notice this serious error now. ఇక్కడ ఆయన ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో గమనించండి. Verse 12. 12వ వచనము. Hmm. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. See that what happened now? Physical. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇప్పుడు బాహ్య సంబంధంగా అంటే భౌతికంగా ఆయన కలుగు చేసుకుంటున్నాడు దేవుడు. There is a physical intervention of God to man. ఇక్కడ బాహ్య సంబంధంగా దేవుడు కలుగు చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. Many believers are not serious about this matter. The Bible is so serious. How will God have his intervention with his believers? Very serious. దేవుడు మరి చాలా ఎలాగున ఎంత తీవ్రంగా తన పిల్లల్ని శిక్షిస్తాడు అన్నది ఇక్కడ మనకు ఉదాహరణ కనబడుతుంది. He loves his children. That's why he's giving chance. ఆయన తన పిల్లలను ప్రేమించేవాడు. అందుకనే అవకాశాలను తప్పుదిద్దుకునే అవకాశాలను కలిగిస్తాడు, ఇస్తాడు. He gave first chance for Asa. ఆసాకు మొదటి అవకాశాన్ని ఇచ్చాడు. He rebuked and took away the power. ఆయన గద్దించాడు. ఆయన దగ్గర ఉన్న ఆ సైన్యం గాని ఇంకేదైనా ఆయన దగ్గర ఉన్నది ఆ బలాన్ని తీసివేశాడు.
So he took away his power. His for verbally he was giving a rebuke and taking it. He didn't understand. He didn't want to obey. నోటితో గద్దించి తన దగ్గర ఉన్న ఆ శక్తిని తీసివేశాడు గాని ఆస మాట విన్నవాడు కాదు. Second, again he went and again he fell into the next pit. రెండవదిగా రెండవ గుంతలో పడిపోయాడు. That is about not only the verbal warning of God, the emotional warning of God. He didn't take heed of the emotional warning of God. రెండవదిగా మరి ఎమోషనల్ గా ఆయన హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. Because of his anger, because of the doubt, because of all these things, again he lost and went to the third thing is physical intervention of God to man. రెండవ దశను దాటుకొని ఆస మూడవ దశకు కూడా చేరి వచ్చేసాడు. రెండవ దశలో కూడా ఆయనలో మార్పు రాలా. Look at the verse, how the writer is writing. ఆ వచనం గమనిద్దామండి, ఎట్లా రాస్తున్నాడు చూడండి ఆ వచనము. Yet in his disease, he sought not to the Lord, but to the physicians. తాను జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. Oh, the Bible is not against doctors and physicians. బైబిలు మరి డాక్టర్లకు వైద్యులకు వ్యతిరేకం కాదండి. God has given intelligence and wisdom for the doctors and treatments. దేవుడు మరి రోగాలను నయం చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని వైద్యులకు ఇచ్చాడు. They cannot bring cure. Cure cometh from God alone. వారికి వారుగా వారు బాగు చేయలేరు, స్వస్థపరచలేరు. ఆ స్వస్థత, ఆ ఆరోగ్యము దేవుని నుండి రావాల్సినదే. Notice very carefully what happened in the 13th verse. 13వ వచనంలో ఏం జరిగిందో మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41వ సంవత్సరమున మృతి నొందగా. That is the end of Asa's reign. ఆసా రాజ్యం యొక్క లేదా ఆసా యొక్క ఏలుబడి యొక్క అంతం అది. Oh, my dear believers in Christ, the power of God was totally lost. దేవుని శక్తి పూర్తిగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. The power of God is very important. That is where the word of God, John's gospel talks about, he came, the word became flesh and dwelt among us. దేవుడు శక్తి చాలా అవసరం అండి. దేవుడు మన మధ్యకు వచ్చి నివసించుట, మనలో నివసించుట, మనలను శక్తిమంతులుగా చేయుట. That is where we last time also we read that verse, John's gospel chapter 1. It reminds us about full of grace and truth, he dwelt among us. Behold his glory. Verse 14. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉందండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Oh, don't forget, my dear believers, we have the glory of God through Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దేవుని మహిమ అంటే ఏంటో తెలిసింది. Oh, the power of his resurrection. ఆ సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడవుటలో ఉన్న ఆ శక్తి. My dear brethren, we have come to the end of today's message. మనం ఈ దినం సందేశం యొక్క అంతంలోనికి వచ్చాము We సహోదరులారా. started with the sins identified in the book of Ezekiel, chapter 8 and 10. యెహెజ్కేలు ఉన్న 8-10 అధ్యాయాలలో ఉన్న పాపములతో మనము మొదలు పెట్టుకున్నాము. That is the reason for the departure of God's glory. దేవుని మహిమ మందిరమును, యెరూషలేము మందిరమును విడిచి వెళ్ళిపోవడానికి గల కారణాలు అవి. What is the consequence? The consequence is the loss of God's protection and God's power was lost. దేవుని భద్రత అలాగే దేవుని శక్తిని కోల్పోవడానికి కారణమైంది అది. Oh, my dear believers in Christ, God is going to give us one more opportunity. We're going to look into in detail about Ezekiel and the people of God, the people of Judah, and what is God's plan for them next. దేవుని ప్రజలు, యూదా జనాంగము, ఇంకొంచెం లోతుగా మనము యెహెజ్కేలు పత్రికలో ఉన్న విషయాలను చూసుకుందాము. దేవుని ప్రణాళిక వారి పట్ల ఎట్లా ఉండింది అనేది మనం అర్థం చేసుకుందాం. We praise and thank God for this day, and thank you for your patient listening to God's holy word. Let the holy word of God work in our hearts so that when God's intervention takes place, let's be very careful, obedient, complacent, and pleasing to God. దేవుడు మరి దేవుని వాక్యం మనం ఇంతవరకు విని ఉండగా దేవుడు చేసిన హెచ్చరికలను మనం అర్థం చేసుకుందాము.
దిద్దుబాటు కలిగి మరి దేవునికి మహిమాకరంగా మనం జీవిద్దాము. ఈ విషయంలో ఎటువంటి అలసత్వం మనం ప్రదర్శించకుండా ఉందాము గాక. May the Lord's name be glorified. Amen. దేవుని నామ మహిమ పరచబడును గాక. ఆమేన్. వందనాలన్న. చక్కని వర్తమానం మనం విన్నాం. నిర్గమకాండం 40 అధ్యాయం 34, 35 ద్వారా దేవుని మహిమ చూసుకున్నాం. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 8 నుంచి 10, 11 అధ్యాయాల్లో దేవుని మహిమ ప్రజలు చేసిన అకృత్యాలను బట్టి, గ్రహారాధనను బట్టి ఏ విధంగా వీడిపోయింది, అలాగనే ఆసా ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి పడిపోయినాడో, ఈ విషయాలన్నీ చక్కగా వివరించినటువంటి మరి దైవజనులు జోయల్ అబ్రహాం అన్నకు, అదేవిధంగా తర్జుమా చేసిన రవికుమార్ శాస్త్రి గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా, చాలా వందనాలు. మరి ప్రార్థన చేసుకొని, చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఉదయకాల శ్రమలు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ బట్టి ఆయన మీకు స్తోత్రాలు. అధ్యక్ష భారం తీసుకున్న పెద్దలు మా ప్రియులు బట్టి, కార్యక్రమ నిర్వాహకులు బార్నబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నాయన మా తండ్రి నిర్విరాగంగా కార్యక్రమం ఎలా జరగటానికి మీరు చేసిన మేలు ప్రారంభకే మీకు వందనాలు చెల్లిస్తూ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై భూమి మీద ఉంటున్న నీ పిల్లైన వారి మీద నాయన మీకున్న శ్రద్ధను బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆశా విషయంలో నాయన ఎలాగో మీరు సహాయం చేసి ఉన్నారు. మా దేవుడు అని మీరు కూడా మాకు కూడా సహాయం చేసే దేవుడు అని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనతయు మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగుతున్నది అంటున్నారు. అవును తండ్రి, అది మిమ్మల్ని గురించిన వార్త.